హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 70mm పోస్టర్. ఒకప్పుడు బాలీవుడ్ అంటేనే పెద్దది. స్టార్ హీరోలు సీరియస్గా కాంపిటీషన్ పెట్టుకొని ఎవరి సినిమా 100 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేస్తుందా అని ఆ బాలీవుడ్ హీరోలు పోటీ పడేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఇక ఇవాళ తెలుగు సినిమా అంటే కేవలం 5 ఫైట్లు 6 పాటలు, అదే ఫార్ములా అంటూ కామెంట్లు చేసేవారు బాలీవుడ్ నటులు. కానీ ఒక సినిమా మొత్తం ఆ సీన్ను మార్చేసింది. అవును, అదేదో సినిమా కాదు, మన బాహుబలి. బాహుబలి రాగానే ఇండియా సినిమా మొత్తానికి ఒక షాక్ ఇచ్చింది. తొలిసారిగా ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిలిచింది. ప్రపంచమంతా వావ్, ఇది ఇండియన్ సినిమానా అని ఆశ్చర్యపోయేంత చేసింది. ఆ తర్వాత నుంచి తెలుగు సినిమా అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే తెలుగు సినిమా వస్తుందంటే చాలు దేశమంతా ఎదురు చూస్తుంది. ఇక మన యంగ్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో వసూళ్లను కొల్లగొడుతున్నారు. వారికి ఇప్పుడు కేవలం తెలుగు మార్కెటే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా అభిమానులయ్యారు. అయితే ఈ రేసులో యంగ్ హీరోలు ముందుంటే మన సీనియర్ హీరోలు మాత్రం కొంత తడబడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు, మా హీరో ఈ పాన్ ఇండియా హిట్ కొడతాడా అని. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు 100 కోట్ల మార్కును ఎప్పుడో దాటేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ రేసులో వెనుకపడ్డాడు. మరి ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు, మన కింగ్ నాగార్జున గారు. మన కింగ్ నాగార్జున గారు ఎప్పుడు తన సినిమాల్లో ఒక స్టైల్, ఒక రొమాంటిక్ రోల్స్, యాక్షన్ రోల్స్ అన్నీ ట్రై చేస్తాడు. కానీ ఇటీవల చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. గోస్ట్, వైల్డ్ డాగ్, ది డెవిల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ ఇవ్వలేకపోయాయి. అందుకే ఇప్పుడు మన నాగార్జున గారు తన 100వ సినిమా కోసం కొత్త ప్రయోగం చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ కార్తిక్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది. ఇది ఆయన కెరియర్లో ఒక మైలురాయి అవుతుందని ఫ్యాన్స్లో నమ్మకం ఉంది. ఈ సినిమాతో ఆయన నాగార్జున గారు తిరిగి ఫామ్లోకి వస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక మరోవైపు మన వెంకటేష్ గారు ఇంతకుముందు కొంచెం వెనుకబడిన ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాతో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా 300 కోట్ల మార్కును దాటాడు. ఇక మన బాలయ్య బాబు గారు కూడా డాకు మహారాజా సినిమాతో 150 కోట్ల వసూళ్లను సాధించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య సినిమాతో 200 కోట్ల మార్కెట్ దాటేశాడు మన చిరంజీవి గారు. ఇక ఇప్పుడు అందరి కళ్ళు అన్నీ మన నాగార్జున గారి పైనే ఉన్నాయి. ఆయన కూడా 100 కోట్ల క్లబ్లో చేరతాడా అందరూ ఆలోచిస్తున్నారు. ఈ 100వ సినిమా ఆయన కెరియర్లో టర్నింగ్ పాయింట్ అవ్వాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. నాగార్జున గారు ఎప్పుడు తన దారిలోనే నడుస్తాడు. కంఫర్ట్ జోన్లో కాకుండా కొంచెం కొత్తదనం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తాడు. అందుకే ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, ఈసారైనా మన నాగార్జున గారు సింహాసనం ఎక్కుతాడా అని. వచ్చే కొద్ది నెలల్లోనే మన నాగార్జున గారి కొత్త సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాతో ఆయన సక్సెస్ అయి 100 కోట్ల క్లబ్లో అడుగు పెడతాడా, ఈ 100 కోట్ల లిస్ట్లో కూడా మన నాగార్జున గారు చేరుతాడా, మనం వేచి చూడాలి. మరి మన కింగ్ నాగార్జున గారిపై తన 100వ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.